వాళ్ళ అమ్మ దగ్గర ఉండి 40 గ్రామ్స్ గోల్డ్ నమ్మి 17,000 crores ఎంపైర్ ని బిల్డ్ చేశాడు. నేను మాట్లాడేది లలిత జ్యువెలరీస్ యొక్క ఫౌండర్ గురించి. ఆయనకి తినేదానికి తిండి లేదు, వేసుకునేదానికి చెప్పులు లేని స్టేజ్ అది. ఆ స్టేజ్ నుంచి ఇప్పుడు 61 షోరూమ్, 32,000 మంది స్టాఫ్ ఆయన దగ్గర పనిచేస్తున్నారు. ఆయన జర్నీ ఎలా స్టార్ట్ అయిందంటే 2.5 years ఆయన డిజైనింగ్ వర్క్ చేసేవాడు. ఆ సమయంలోనే జ్యువెలరీ సిస్టమ్ ఎలా జరుగుతుందని చెప్పి అర్థం చేసుకున్నాడు. బంగారాన్ని చేతితో చేసే డిజైన్, కటింగ్, పాలిషింగ్, వేయింగ్, ప్యూరిటీ టెస్టింగ్, అలాగే ప్రైస్ ట్యాగింగ్ తో సహా మొత్తం నేర్చుకున్నాడు. 1985 లో చెన్నై మార్కెట్ లో జిఆర్టీ, ఎన్ఎస్సి, బీబీజే లాంటి బిగ్ బ్రాండ్స్ ఆల్రెడీ ఉన్నాయి. అప్పట్లో గోల్డ్ కొనుక్కోవడం అంటే ఒక డ్రీమ్ అన్నమాట. ఆ డ్రీమ్ ని ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ వాడు తీర్చుకునేలాగా ఈ లలిత జ్యువెలర్స్ అనేది స్టార్ట్ చేశారు. ఆయన మార్కెటింగ్ చేసుకునేటప్పుడు కూడా 40 షాపులతో కంపేర్ చేసుకున్న తర్వాత మా షాప్ లో కొనండి అని చెప్పాడు. ప్యూరిటీని బేస్ చేసుకుని BIS 916 హాల్ మార్క్ ని అందరికి ప్రొవైడ్ చేశాడు. ఆయన బ్రాండ్ ని మార్కెటింగ్ చేయడానికి డబ్బులు వేస్ట్ చేయకుండా ఆయన ఒక బ్రాండ్ అంబాసిడర్ లా నిలబడి డబ్బులు ఊరికే రావని చెప్పి మార్కెట్ చేసుకున్నాడు. ఆయన ఒక్క బ్రాంచ్ లాస్ లో ఉన్నా సరే ఇంకో బ్రాంచ్ పెట్టాడు. అలాగే బయోలో నా టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. మంచి మంచి డీల్స్ అన్ని పోస్ట్ చేస్తూ ఉన్నాను.